తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు మంత్రులకు ప్రధానమంత్రి మోదీ ఎందుకు క్లాస్ తీసుకున్నారు? అధికారానికి చేరువయ్యానని గొప్పలు పోయిన తెలంగాణ బీజేపీ ఇప్పుడెందుకు చతికిల పడుతోంది? తెలంగాణ బీజేపీ జోరుకు కళ్ళెం పడడానికి కారణం రాష్ట్ర నాయకత్వమా లేక ఢిల్లీ పెద్దల నిర్ణయాలా? కాంగ్రెస్తో సమంగా ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఆ తర్వాత ఎన్నికల్లో ఎందుకు తుస్సుమంటోంది? బీజేపీలో కుమ్ములాటల కారణంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చిందా? బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ఆరాటాన్ని సైతం కమలనాథులు ఏల సొమ్ము చేసుకోలేకపోయారు. తెలంగాణపై తమ ఉత్తరాది మోడల్ ఫార్ములాను రుద్దడం ద్వారా బీజేపీ అగ్రనేతలు తప్పు చేస్తున్నారా? ఇంటి గుట్టును రచ్చకీడ్చిన కవిత ఆరోపణలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు? కేసీఆర్లా రేవంత్ రెడ్డిలా తెలంగాణ బీజేపీని ఏకతాటిపైకి నిలిపే నాయకుడు ఆ పార్టీలో ఉన్నారా? తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బతీయకుండా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగగలదా? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం తర్వాత పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పట్టు పెరిగిందా? 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ ప్రకటన ఆయన ఆత్మవిశ్వాసానికి సంకేతమా? గ్లోబల్ సమ్మిట్ నుంచి మెస్సీతో మ్యాచ్ దాకా పరిణామాలు రేవంత్ రైజింగ్ అని చెప్తున్నాయా? రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అంటూ సాగిన ప్రచారానికి పంచాయతీ ఫలితాలు చెక్ పెట్టాయా? ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీని ఏకకాలంలో చిత్తు చేసేలా రేవంత్ రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 9:30 నిమిషాలకు.